హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ ప్లాన్స్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా మరియు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ రెండు పాలసీలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా మరియు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్స్ పరంగా ఎటువంటి తేడాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్, ఏజ్ ఆఫ్ ఎంట్రీ. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 18 to 65 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు ఈ పాలసీని తీసుకోవచ్చు. కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకోవడానికి కూడా సేమ్ 18 to 65 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇవి రెండు సేమ్ ఫీచర్సు ఈ రెండు పాలసీలో కూడా సేమ్ ఉన్నవి. సెకండ్, చైల్డ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో చైల్డ్ 16th డే నుండి కవర్ అవుతాడు. అప్ టు 25 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీలో ఉండడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ పాలసీలో చైల్డ్ 3 months నుండి అంటే 91 డే నుండి కవర్ అవుతాడు. అప్ టు 25 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీలో కొనసాగడానికి వీలుంటుంది. పాలసీ అవైలబుల్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పేరులోనే ఉంది, ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి పాలసీ. అంటే ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్. దీనిని మనం ఇండివిజువల్గా తీసుకోవడానికి ఉండదు. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండివిజువల్గా తీసుకోవచ్చు మరియు ఫ్యామిలీ ఫ్లోటర్గా కూడా తీసుకోవడానికి వీలుంటుంది. ఫ్యామిలీ సైజ్. ఎఫ్హెచ్ఓలో 2 adult, 2 adult plus 1 child, 2 adult plus 2 child, 2 adult plus 3 child మరియు 1 adult plus 1 child, 1 adult plus 2 child, 1 adult plus 3 child గా ఈ పాలసీని తీసుకోవడానికి ఉంటుంది. అంటే మినిమం ఇద్దరు ఈ పాలసీలో కవర్ కావాల్సి ఉంటుంది. అదే కాంప్రహెన్సివ్ పాలసీలో తీసుకున్నట్లయితే 1 adult, 1 adult plus 1 child, 1 adult plus 2 child, 1 adult plus 3 child మరియు 2 adults, 2 adult plus 1 child, 2 adult plus 2 child, 2 adult plus 3 child వరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్ అవైలబుల్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీని 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మరియు 25 లక్షల వరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. కాంప్రహెన్సివ్ పాలసీ 5 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. 5 లక్షలు, 7.5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు మరియు గరిష్టంగా 1 కోటి వరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది. రూమ్ రెంట్ లిమిట్స్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో ఎవరైతే 3 లక్షలు మరియు 4 లక్షల పాలసీలు తీసుకుంటారో వీరికి రూమ్ రెంట్ లిమిట్ అనేది మ్యాక్సిమం 5,000 పర్ డేగా ఉంటుంది. అదే 5 లక్షల నుండి 25 లక్షల మధ్య పాలసీ ఎవరైతే తీసుకుంటారో వీరికి రూమ్ రెంట్పై ఎటువంటి లిమిట్ అనేది ఉండదు. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అనేది లభించడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చూసినట్లయితే ఇక్కడ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ లభిస్తుంది. రూమ్ రెంట్పై ఎటువంటి లిమిట్ అనేది ఉండదు. ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో
ఐసీయూ రూమ్ రెంట్పై ఎటువంటి లిమిట్ అనేది లేదు. అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కూడా మనము కవరేజ్ అనేది ఉంటుంది. ఇదే విధంగా కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చూసినట్లయితే ఐసీయూకు సంబంధించి రూమ్ రెంట్పై ఎటువంటి లిమిట్ అనేది లేదు. అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కూడా మనం కవరేజ్ అనేది పొందవచ్చు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. మనము హాస్పిటల్లో అడ్మిట్ కావడానికంటే ముందు అయ్యేటటువంటి ఖర్చుని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతామో డిశ్చార్జ్ అయినటువంటి డేట్ నుండి అయ్యేటటువంటి ఖర్చును పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కిందికి మనము పరిగణించడం జరుగుతుంది. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి 60 డేస్ వరకు కవర్ అవుతాయి. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి 90 డేస్ వరకు కూడా కవర్ అవుతాయి. అదే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ 60 డేస్ ఉంటుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ 90 డేస్ వరకు కూడా కవర్ అవుతూ ఉంటాయి. నో క్లెయిమ్ బోనస్ ఎన్సిబి. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో ఫస్ట్ ఇయర్ నో క్లెయిమ్ బోనస్ అనేది 25% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ 10% ఆఫ్ ద సమ్ ఇన్ష్యూర్డ్ అప్ టు 100% ఇంక్రీజ్ అనేది ఉంటుంది. అదే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో 5 లాక్ పాలసీకి ఫస్ట్ ఇయర్ నో క్లెయిమ్ బోనస్ అనేది 50% ఉంటుంది. సెకండ్ ఇయర్ అగైన్ 50% ఉంటుంది. అప్ టు 100% ఇంక్రీజ్ ఓన్లీ. అంటే 5 లక్షల పాలసీ కాంప్రహెన్సివ్ ఈరోజు తీసుకుంటే వరుసగా 2 సంవత్సరాలు క్లెయిమ్ లేకుంటే కనుక మనకు ఆ పాలసీ అనేది 10 లక్షల పాలసీగా ఉంటుంది. బట్ 7.5 lakh టు 1 crore ఎవరైతే 7,50,000 నుండి 1 కోటి వరకు తీసుకుంటారో వాళ్ళకు ఫస్ట్ ఇయరే నో క్లెయిమ్ బోనస్ అనేది 100% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7,50,000 పాలసీ ఈరోజు తీసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ క్లెయిమ్ ఫ్రీ ఉంటే మనకు బోనస్ అనేది 7.5 lakh పెరుగుతుంది. అంటే 7.5 + 7.5 15 lakhs పాలసీగా మారుతుంది. అదే 1 crore పాలసీ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి నో క్లెయిమ్ బోనస్ అనేది 2 crores వస్తుంది. ఇది ఈ పాలసీలో ఎక్సలెంట్ ఫీచర్. ఇది రిస్టోర్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో 3 times రిస్టోరేషన్ అనేది ఉంటుంది. అంటే 300%. బట్ ఇక్కడ ఏంటంటే 100% ఎగ్జాస్ట్ ఈజ్ మస్ట్. అంటే ఏ విధంగా అంటే ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నాము, 10 లక్షల వరకు మనము క్లెయిమ్ అనేది ఉపయోగించుకున్నాము. అయితే అప్పుడు ఏమవుతుంది, ఆ ఇయర్కి సంబంధించి మళ్ళీ ఫస్ట్ టైము 10 lakhs వస్తాయి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత సెకండ్ టైం 10 lakhs వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత థర్డ్ టైం కూడా 10 lakhs వరకు కూడా ఈ పాలసీలో మనము ఉపయోగించుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటంటే సేమ్ పర్సన్ సేమ్ డిసీజ్ నాట్ కవర్డ్ ఇన్ పాలసీ. ఒకటే వ్యక్తికి ఒకటే డిసీజ్కి సంబంధించి కవర్ కాడు. ఓకే, ఇది మెయిన్ కండిషన్. అదే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో తీసుకున్నట్లయితే 100% రిస్టోరేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే 100% ఎగ్జాస్ట్ ఈజ్ మస్ట్. ఏ విధంగా అంటే ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నాము, 10 లక్షల వరకు కూడా మనం క్లెయిమ్ తీసుకున్నాము అనుకుందాం. అగైన్ మళ్ళీ మనకు 10 lakhs అనేటటువంటివి రీస్టోర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ పర్సన్ సేమ్ డిసీజ్ కవర్డ్ ఇన్ ద పాలసీ. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటంటే ఇదొక్కటే. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లో సేమ్ పర్సన్ సేమ్ డిసీజెస్కి మనము రీస్టోరేషన్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో సేమ్ పర్సన్ సేమ్ డిసీజెస్కి రీస్టోరేషన్ని మనం ఉపయోగించుకోవడానికి లేదు. ఓకే.
తర్వాత రూమ్ రెంట్ షేర్డ్ అకామిడేషన్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో పర్ డే 750 అనేది ఉంటుంది. వి గెట్ అడిషనల్ అమౌంట్ ఇఫ్ ట్రీట్మెంట్ ఇన్ అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్, దెన్ 1% సమ్ ఇన్షూర్డ్ ఆర్ 5,000 రూపీస్ లంసమ్ కంపెనీ విల్ ప్రొవైడ్. అయితే మనకు ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో షేర్డ్ అకామిడేషన్ కనుక తీసుకున్నట్లయితే రోజుకి 750 చొప్పున మనకు అడిషనల్గా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ అనేది అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్లో తీసుకున్నట్లయితే 1% ఆఫ్ ద సమ్ ఇన్షూర్డ్ లేదా మ్యాక్సిమం లంసమ్ 5,000 మనకు కంపెనీ అడిషనల్గా పే చేయడం జరుగుతుంది. అదే కాంప్రహెన్సివ్ పాలసీలో ఇటువంటి ప్రావిజన్ అనేది ఏమీ లేదు. ఆపరేషన్ రిలేటెడ్ నీడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్, క్యాటరాక్టు, హెర్నియా, పైల్స్, గైనీ రిలేటెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎట్సెట్రా, వీటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా సేమ్ 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. పిఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, బీపీ, షుగర్, ఆస్తమా, థైరాయిడ్, వీటికి సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈరోజు మనం పాలసీ తీసుకున్న తర్వాత బీపీ కానీ, షుగర్ కానీ, ఆస్తమా, థైరాయిడ్ వీటికి సంబంధించి మనకు కవరేజ్ రావాలంటే 4 years మనము ఈ పాలసీలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంటు. మరియు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ అనేది 3 years మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఇందులో అడిషనల్ ఫీచర్ ఏంటంటే మనకు ఎవరైతే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకు బైబ్యాక్ అనేటటువంటిది, బైబ్యాక్ పిఈడి అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది ఉండడం జరిగింది. అయితే ఈ 3 years వెయిటింగ్ పీరియడ్ని ఓన్లీ 1 yearకు తగ్గించుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎవరైతే పాలసీని ఫస్ట్ పర్చేజ్ చేస్తారో వారికి మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారు. అందులో వీళ్ళు 1 time పేమెంట్ అనేది ఒక 30 to 45% ప్రీమియం అనేది 1 time పేమెంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇందులో రైడర్కి సంబంధించి ఈ బైబ్యాక్ పీఈడికి సంబంధించిన రైడర్కి సంబంధించిన ప్రీమియం అనేది ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. మ్యాటర్నిటీ కవర్, ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో నో మ్యాటర్నిటీ ఎక్స్పెన్సెస్ కవర్డ్ ఇన్ దిస్ పాలసీ. ఇందులో మెటర్నిటీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి కవర్ కావు. బట్ ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కవర్డ్, ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్ కవర్డ్ అప్ టు 1 lakh, బట్ 3 years వెయిటింగ్ పీరియడ్ ఈజ్ మస్ట్. ఐవీఎఫ్కి సంబంధించిన ట్రీట్మెంట్కి అప్ టు 1 lakh వరకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. బట్ ఏంటంటే 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కాంప్రహెన్సివ్ పాలసీలో మెటర్నిటీ కవరేజ్ అనేది ఉంటుంది. బట్ 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. లిమిట్ అనేది 15,000 నుండి 1 lakh వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ సమ్ ఇన్షూర్డ్, అంటే మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్షూర్డ్ను బట్టి ఈ మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి ఉంటాయి. నార్మల్ మరియు సిజేరియన్ ఇవి రెండిటికి సంబంధించి కూడా కవరేజ్ ఉంటుంది. అదేవిధంగా 1 to 2 lakhs న్యూ బోర్న్ బేబీ కవరేజ్ అనేది కూడా ఈ పాలసీలో మనకు లభిస్తుంది. బారియాట్రిక్ సర్జరీ, ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో దీనికి సంబంధించిన కవరేజ్ అనేది ఉండదు. కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి బారియాట్రిక్ సర్జరీ అనేది కవర్ అవుతుంది. లిమిట్ అనేది 2.5 lakh నుండి 5 lakh వరకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ చెకప్, ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అవైలబుల్. లిమిట్ అనేది 1,000 నుండి 5,000
ఎవ్రీ ఇయర్ అనేది ఉంటుంది. అదే కాంప్రహెన్సివ్ పాలసీలో చూసుకున్నట్లయితే ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అవైలబుల్, లిమిట్ 1200 నుండి 5000 ఎవ్రీ ఇయర్. పాలసీ టర్మ్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ ఓన్లీ 1 ఇయర్ వరకే తీసుకోవచ్చు. దెన్ ఆన్వర్డ్స్ లైఫ్ లాంగ్ రెన్యువల్స్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీని అప్ టు 3 ఇయర్స్ వరకు కూడా పాలసీని తీసుకోవచ్చు. తర్వాత లైఫ్ లాంగ్ రెన్యువల్స్ అనేటువంటివి ఉంటాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ ఓపీడీ కవర్ ఓన్లీ ఐస్, డెంటల్, డైలీ హాస్పిటలైజేషన్ బెనిఫిట్. ఈ ఫీచర్స్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో నాట్ కవర్డ్, బట్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. లిమిట్ అనేటువంటిది మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్ని బట్టి ఉంటుంది. అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 750 నుండి మ్యాక్సిమం 1500 వరకు అంబులెన్సెస్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో కవరేజ్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. అయితే ఇందులో మనకు రోడ్ నుండి హాస్పిటల్కి మరియు హాస్పిటల్ నుండి హాస్పిటల్కి, తర్వాత హాస్పిటల్ నుండి హోమ్కి 3 రకాలుగా మనము ఈ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ని మనం ఉపయోగించుకోవచ్చు. అదే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లో చూసుకున్నట్లయితే మనకు నో లిమిట్, అంటే లిమిట్ అనేది ఏమి లేదు. మనము అంబులెన్స్ కవర్డ్ ఆన్ యాక్చువల్ బేసిస్, మనం ఎంత ఖర్చు అవుతో అంత మనం ఉపయోగించుకోవడానికి ఉంటుంది. దీన్ని కూడా మనం 3 రకాలుగా, అంటే రోడ్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుండి హాస్పిటల్కి, హాస్పిటల్ నుండి ఇంటికి, ఈ 3 రకాలుగా మనము అంబులెన్స్ని ఛార్జెస్ని మనము కవరేజ్ అనేది లభిస్తుంది. ఎయిర్ అంబులెన్స్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో ఎబోవ్ 5 lakhs పాలసీకి 10% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది లభిస్తుంది ఎయిర్ అంబులెన్స్ కింద. అదే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లో 2.5 lakh నుండి 5 lakhs వరకు ఈ పాలసీలో ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో మరియు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో సేమ్ 25% అడిషనల్ సమ్ ఇన్ష్యూర్డ్ అవైలబుల్ ఇన్ పాలసీ. ఈ రెండిట్లో కూడా మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్లో ఇమ్మీడియట్గా 25% ఇంక్రీజ్ అనేది ఉంటుంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి సంబంధించి. తర్వాత రీఛార్జ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో 25% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఎక్స్ట్రా, అంటే మనము 3 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే అడిషనల్గా 75,000 సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇది ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో ఉన్నటువంటి ఒక ఫీచర్. అదే 4 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే అందులో 1 lakh అనేది అడిషనల్గా ఇన్బిల్ట్ సమ్ ఇన్ష్యూర్డ్ ఉంటుంది. అదే 5 lakhs నుండి 25 lakhs మధ్య ఎవరైతే పాలసీ తీసుకుంటారో వారికి 1.5 lakh రీఛార్జ్ అనేది అడిషనల్గా సమ్ ఇన్ష్యూర్డ్గా అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల పాలసీ తీసుకుంటే 6.5 లక్షల వరకు మనము దాన్ని ఒక ఇయర్లో ఉపయోగించుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా 25 లక్షల పాలసీ తీసుకుంటే 26.5 లక్షల వరకు కూడా ఇన్బిల్ట్గా ఆ కవరేజ్ అనేది ఉంటుంది. ఇటువంటి రీఛార్జ్ ఆప్షన్ అనేది మనకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో లేదు. తర్వాత ఆయుష్ ట్రీట్మెంట్ అనేది ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో మరియు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లో రెండిట్లో కవరేజ్ అనేది ఉంటుంది. లిమిట్ అనేది బేస్డ్ ఆన్ సమ్ ఇన్ష్యూర్డ్, అంటే మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ఆ లిమిట్ అనేది ఆయుష్ ట్రీట్మెంట్కి ఉంటుంది. ఇవి 2 ప్లాన్స్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో మరియు కాంప్రహెన్సివ్
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో రెండిట్లో కూడా కవరేజ్ అనేది ఉంటుంది. తర్వాత ప్రీమియం పేమెంట్ మోడ్ అనేది ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాకు సంబంధించి మనము ప్రీమియాన్ని మంత్లీ చెల్లించవచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మరియు ఇయర్లీ చెల్లించడానికి ఉంటుంది. అదే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, అదేవిధంగా వన్స్ ఇన్ 2 ఇయర్స్, వన్స్ ఇన్ 3 ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీని మనం తీసుకోవడానికి ఉంటుంది. అయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది వెరీ బిగ్ బ్రాండ్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్. ప్యూర్లీ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కంపెనీ. ఇది 2006లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో చాలా నెట్వర్క్ హాస్పిటల్ని కలిగి ఉన్నటువంటి ది నెంబర్ 1 కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి. అయితే ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే నో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్, అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్స్ ఏమీ ఉండరు. డైరెక్ట్ ఇన్హౌస్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఫాస్టర్ అండ్ హ్యాజల్ ఫ్రీ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.